మనిషి ప్రళయానికి ముందు అతని పరిస్థితి ఎలా మారిపోతుందంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, యూషికుల్ ఉమము అన్ తదా కమా తదాల్ అక్లతు ఇలా ఖశాతిహా మిన్ కిల్లతిన్ నహ్ను యా రసూలల్లాహ్ ఖాల లా బల్ అంతుమ్ కతీరూన్ వలకిన్నకుమ్ గుసాఅన్ కబుసాయి సైఫ్ వల యఖ్దిఫన్నల్లాహు ఫీ ఖులూబికుముల్ వహన్ వల యందిఅన్నల్లాహు మిన్ ఖులూబి అదువికుముల్ ముహాబత మిన్కుమ్ వమల్ వహ్ను యా రసూలల్లాహ్ ఖాల హుబ్బుద్ దునియా వ కరాహియతుల్ మౌత్ వకమా ఖాల అలైహి స్సలాతు వత్తస్లీం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ప్రళయానికి ముందు ముస్లిం సమాజం యొక్క పరిస్థితి ఎలా మారుతుందంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇస్లాం శత్రు శక్తులన్నీ కూడా అవన్నీ ముస్లిం సమాజంపై విరుచుకుపడినటువంటి ఒక రోజు వస్తుంది అని ప్రవక్త వారు అంటున్నారు. మిన్ కిల్లతిన్ నహ్ను యా రసూలల్లాహ్, ప్రవక్త ఆ సమయాన మేము సంఖ్యలో అత్యధికంగా ఉండేటటువంటి ఆ యొక్క శత్రు సైన్యం కంటే అల్పమైనటువంటి పరిస్థితి. ఈరోజు 300 మంది ఉన్నాం, కానీ 1000 మందికి పైగా ఉన్నటువంటి వారిపై జయించాం. 1000 మంది ఉన్నాం, 10,000 పై ఉన్నటువంటి వారిపై అల్లాహ్ విజయాన్ని ప్రాప్తింపజేశాడు. కానీ మా సంఖ్య 10లు 100ల కంటే తగ్గుద్దా అంటే ప్రవక్త వారు అన్నారు, లేదండి, మీరు 10లు 100లు ఈ రోజు ఉన్నారు, కానీ మీరు ప్రళయానికి సమీపంలో 10లు 100లు కారు, లక్షలు బిలియన్లు ట్రిలియన్లలో ఉండొచ్చు, కానీ వలకిన్నకుం గుసా కబుసాయి సైఫ్, నీటిపై ఉండేటటువంటి నురగ మాదిరిగా మారిపోతారు. నీటికి విలువ, నురగకు విలువ ఉందా సోదర మహాశీలారా? ఒక దాహంతో ఉంటే ఒక గ్లాసు నీళ్ళు అతనికి ఇస్తే తాగితే దప్పిక తీరుతుంది, కానీ అదే ఒక గ్లాసు నురగి చెయ్య తాగండి అంటే దప్పిక తీరుతుందా? ఎందుకు తీరదంటే అది నురగ, దానికి విలువ లేదు. నీటికి నురగ విలువ ఉంటుంది. కాబట్టి మీరు నీటికి బదులు నురగ మాదిరిగా మారిపోతారు. అల్లాహ్ మీ శత్రువుల యొక్క హృదయాలలో మీ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని తొలగిస్తాడు.